వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చూస్తున్నారు కానీ సంక్షేమ పథకాలను చూడట్లేదు. దానివల్ల సైలెంట్ ఓటింగ్ ఎక్కువైంది. అదే రోజు మీరు చూస్తే హైదరాబాద్ నుంచి విజయవాడ రోడ్లు, బెంగళూరు రోడ్లు, మీకు సంక్రాంతి 2 సార్లు వచ్చింది ఈ సంవత్సరం అన్నట్లుగా ఓటర్లందరూ, మైగ్రేటెడ్ ఓటర్స్ అందరూ కూడా వెళ్ళి అక్కడ ఓటేసిన విధానాన్ని చూస్తే మీరు సైలెంట్ ఓటింగ్ ఎంత ఎవరికి జరిగింది, ఎవరికి అనుకూలంగా జరిగిందో మీరు చెప్పొచ్చు. ఓకే. సో ఇవన్నీ పరిణామాలన్నీ కన్సిడర్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఒక కన్క్లూజన్కి వచ్చింది ఏంటంటే ఓకే, ఏ నియోజకవర్గంలో ఏ ఎఫెక్ట్లు దారి తీసినాయి, ఎట్లా దారి తీసినాయి అని ఒక ఎగ్జిట్ పోల్ తీసుకున్న తర్వాత కన్సాలిడేట్గా చెప్పేది ఏంటంటే కూటమి అనేది గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్పొచ్చు. రైట్. కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని అంటే దాదాపుగా వాళ్ళకి సీట్లు ఎన్ని వచ్చే అవకాశం ఉంటుందని మీరు చెప్తున్నారు? ఎన్ని అని ఖచ్చితంగా చెప్పలేను, కానీ ఇప్పుడు మన ప్రీపోల్ అయితే మేము 109 to 119 ఇచ్చాం. అందులో ఉన్న ది బెస్ట్ పిక్చర్ అయితే మేము ఎగ్జిట్ పోల్ ఇవ్వబోతున్నాం. ఓకే, ఎగ్జిట్ పోల్ ఇస్తున్నారు. ఎగ్జిట్ పోల్ రేపు June 1st ఇస్తారు. మొన్న ఇచ్చిన ప్రీపోల్ ఏదైతే May 11th ఇచ్చింది, మేము 108 to 119 సీట్లతోటి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది కూటమి. ఎలా విశ్వసించారు కూటమిని ప్రజలు? ఫస్ట్ ఎలా విశ్వసించారంటే ప్రజల్లో వ్యతిరేకత ఎందుకు వచ్చినది ఇంపార్టెంట్. యాక్చువల్గా 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో 2 సంవత్సరాల్లోనే వ్యతిరేకత వచ్చిందని ఎట్లా చెప్పొచ్చు? ఫస్ట్ మొదటి రెండేళ్ళు దీంట్లో కలిసిపోయింది కదా, కరోనాలో కలిసిపోయింది. 3వ సంవత్సరం మొదలెట్టారు. మొదలుపెట్టిన తర్వాత సంక్షేమ పథకాలను కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. 2022 మిడిల్ ఆఫ్ ది ఇయర్ అనుకుంటా, ఐ హోప్ ఇట్ ఈస్. ఆ టైంలో చంద్రబాబు నాయుడు ఒక పథకాన్ని తీసుకొచ్చాడు. పథకం మీన్స్ ఒక ప్రోగ్రామ్, బాదుడే బాదుడు. ఆ బాదుడే బాదుడు ప్రోగ్రామ్ అనేది ప్రజల్లో ఒక ఆలోచన సరళిని మార్చింది. ఈ సంక్షేమ పథకాలతో మీకు ఎంత ఇస్తున్నాడు, మీ దగ్గర నుంచి ఎంత తీసుకుంటున్నాడు, ఓకే, ఇచ్చినట్టుగా మళ్ళీ తీసేసుకుంటున్నారు అన్నట్టు మాట్లాడారు. ఎంత క్యాలిక్యులేషన్, అదంతా ఈ క్యాలిక్యులేషన్ అనేది లోకల్లో టీడీపీ ఇన్ఛార్జీలు అందరూ కూడా ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. ఓకే. దాని తర్వాత పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ప్రజా వ్యతిరేకత అంటే వ్యతిరేక ఓటు బ్యాంక్ని ఒక ఓటు బ్యాంక్ కూడా చేయలేనియం అనే అంశం తోటి ప్రజల్లో ఇంకొక ఆలోచన శక్తి వచ్చింది. అది ఈ 2 పార్టీలు కలిసి రాబోతున్నాయి అనేది ఒక ఆలోచన నోవాటర్లో జరిగిన మీటింగ్లో వచ్చిన తర్వాత ఈ 2 పార్టీలు కలిస్తే కూటమి 100% టీడీపీ గవర్నమెంట్ వస్తున్న వేవ్ అనేది వెళ్ళిపోయింది. వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా ఓడిపోతుందా అంటే కన్నా ఈ 2 పార్టీలు కలిస్తే గవర్నమెంట్ వస్తుందన్న వేవ్ అనేది స్టార్ట్ అయింది. ఆ వేవ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్రజల్లో ఆలోచన న్యూట్రల్ ఓటర్లను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో ఒక సైడ్ ఇది జరుగుతున్న టైంలో ఎమ్మటే జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్ తీసుకొచ్చాడు, గడప గడప. ఆ గడప గడప ప్రోగ్రాంలో ఏం చేశాడు, ప్రతి ఎమ్మెల్యే ప్రతి గడప దగ్గరికి వెళ్ళి నీకు ఎంత ఇచ్చాము, ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంత ఇచ్చింది, మేము వచ్చాక నీకు ఎంత లాభం జరిగింది, అది ఇది అని ఓటర్లని కొంచెం కనెక్ట్ చేసుకునే విధానంలో ఈ ప్రోగ్రామ్ పెట్టాడు. ఈ ప్రోగ్రామ్ 100% యూజ్ఫుల్ ప్రోగ్రామ్ వైఎస్ఆర్సీపీకి. కానీ దీన్ని జగన్మోహన్ రెడ్డి టీం యూజ్ చేయలే. నేను ఎమ్మెల్యేనింది, గడప గడప పోవడం ఏంది, తిరగడం ఏంది, ఏదో మొక్కుబడికి తిరగడం. కానీ ఒకసారి ఇప్పుడు మీటింగ్లో చెప్పాడు 45 మంది ఇప్పటికీ వెళ్ళట్లేదు, సరిగా వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగోలేదు, అర్థమైంది. సిచ్యువేషన్ ఏంది, ఒక సైడ్ వేవ్ ఇది తయారైంది కదా, ఈ వేవ్ టీడీపీకి ఎలా పోతున్న వేవ్ తయారైనప్పుడు వీళ్ళకు ఉన్న ఎమ్మెల్యేలకి ఏంటంటే భయం లోపల స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు చేసే పనుల్లో నిలకడ ఉండదు. అయితే ఈ గడప గడప ప్రోగ్రామ్ అనేది పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి టీం అనేది ఫెయిల్ అయిపోయింది, తిరగలే. ఎట్ ద సేమ్ టైం ప్రజల్లో ఆలోచన సరళి మారింది. అరే మన డబ్బులు మనకిస్తున్నాడు కదా, బయట నుంచి తీసుకొస్తలేదు కదా, మనకింత ఇచ్చి మళ్ళీ మనతోటే ఇంత గట్టి. ఎస్పెషల్లీ ఆటో డ్రైవర్లు. ఓకే. ఈ ఆటో డ్రైవర్లు పబ్లిక్ టెస్టిమోనియల్స్ చాలా, అసలు ఎట్లా అంటే సోషల్ యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఏ ఛానల్ పెట్టినా పబ్లిక్ టెస్టిమోనియల్స్ తీసుకొని నీకు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది కదా, దీని మీద నీ ఒపీనియన్ ఏంది అనేటప్పుడు ఒకటి చెప్తే ఆ ఒక్క వీడియోని ఒక 1000 మంది చూసారనుకో ఎంత ఎఫెక్ట్ చూపించింది. 10,000 ఇస్తున్నారు, ఇక్కడేమో మాకు మాట్లాడారు. అవన్నీ ఏమైనా అంటే ఎఫెక్ట్ చూపించేసి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద పూర్తిగా వ్యతిరేకత అనేది పెరగడానికి కారణమైంది. అదే టైంలో ఈ రోడ్ల సమస్య, ఇది అదే టైంలో ఈ రాజధాని సమస్య, సేమ్ అదే టైంలో అభివృద్ధి సమస్య. అభివృద్ధి అంటే ఇక పూర్తి స్థాయిలో ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయకపోవడం, ఫ్యాక్టరీలు తేకపోవడం, ఇవన్నీ ప్రజలు ఏంటంటే కొంచెం ఆలోచన శక్తి మారడానికి కారణమైంది. ఓకే. ఈ కారణమైనప్పుడు చంద్రబాబు నాయుడు మీకు ఇంకొక కారణం కూడా ఉంది.
ఈ కృష్ణా గోదావరి జిల్లాల్లో ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో తెలంగాణలో వచ్చిన వరదలు కూడా ఒక కారణం. ఓకే. తెలంగాణలో భద్రాచలం దగ్గర వరదలు వరదలు వచ్చినప్పుడు భద్రాచలం దగ్గర జనాలందరూ చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టి కొబ్బరికాయలు కొట్టారు, గుర్తుందా? అంటే ఈయన 20 సంవత్సరాల కింద కట్టకపోతే ఈరోజు ఇది మునిగిపోయేది. అంటే ఈయన 20 సంవత్సరాల విజన్ అట్లా ఉంటుందని ఈ గోదావరి బెల్ట్ ఉన్న నియోజకవర్గాల్లో ఏమైందంటే అదొక మార్పుగా అయింది. ఓకే, ముందు విజన్ ఉన్న లీడరు అభివృద్ధి చేసుకోవాలన్న ఒక ఆలోచనతో ఏంటంటే ప్రజలు డిసైడ్ అయ్యారు. ఓకే, డిసైడ్ అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ దాన్ని నిలుపుకోవడం కోసం ఏంటంటే సిద్ధం సభలు పెట్టడం, తర్వాత వాళ్ళ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, సంక్షేమ పథకాలను ఇంకా వాలంటీర్ వ్యవస్థని స్ట్రాంగ్ చేయడం, ఇవన్నీ చేసినా కానీ ప్రజల్లో మార్పు అనేది కాలేదు. ఎందుకంటే మరి ఆ విజన్ 2014 నుంచి 19 కూడా ఉంది కదా, ఆ మధ్యలో కూడా ఉంది కదా ఆయనకి అదే విజన్ ఉందిగా. అదే విజన్ ఉంది, కానీ ఆ రోజు గవర్నమెంట్ ఏర్పడి 2019లో మాత్రం ఓన్లీ గాలి మీన్స్ అక్కడ ఒకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గొప్ప నాయకుడు, అంత గొప్ప నాయకుడు కొడుకు కదా, ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాం మన ఒక వ్యూహంతో ఏంటంటే ఆ రోజు అతనికి అవకాశం ఇచ్చారు. అవకాశం చూడండి, ఆయన ఒక్క అవకాశం అని అవకాశం ఇచ్చినాక గవర్నమెంట్ ఏర్పాటు చేసుకున్నాడు 100%. అండ్ చెప్పాలంటే భారతదేశంలోనే అంత పెద్దగా ఆశీర్వదించిన చరిత్ర ఆయనకే ఉంది. 151 సీట్లు అంటే ఆయనకే ఉంది. అండ్ అంత అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలకి ఏది అవసరమో ఏది అనవసరమో అనేది క్యాలిక్యులేట్ చేయడంలో కొంచెం ఫెయిల్ అయ్యాడు. ఓకే, ఇక 1వ తారీఖు వస్తే ప్రజలకు డబ్బులు ఇచ్చేస్తే మన మాట ఇంటర్లే అని ఒక ఆలోచన అనేది కొంచెం దెబ్బతీసి, ఎందుకు 1వ తారీఖు రాగానే బటన్ నొక్కితే డబ్బులు వస్తాయి అనేది చదువుకున్న వాళ్ళకి అవన్నీ ఎట్లా అనిపిస్తాయి మీకు సార్ చెప్పండి. అవును, ఇప్పుడు నీకు ఉద్యోగం లేకుండా నెలకు నేను 20,000 ఇస్తే ఎంతకాలం నీకు అనేది ఉంటుంది కదా. ఇవన్నీ ఏమైందంటే కొంచెం అసంతృప్తికి గురి చేసింది. ఇవన్నీ కారణాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి నియోజకవర్గంలో టీడీపీ నుంచి అభ్యర్థి ఎవరైతే ఇన్ఛార్జిగా పనిచేశాడో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఫెయిల్యూర్స్ని ప్రజల్లోకి తీసుకుపోవడంలో సక్సెస్ అయ్యి ఈరోజు కూటమి ఏర్పాటుకు వాళ్ళు వేసిన పునాది. అండ్ యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం జరిగిన ఎలక్షన్స్ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు, సంక్షేమ పథకాలు వర్సెస్ అభివృద్ధి. ఇవే నియోజకవర్గంలో అభ్యర్థిని తక్కువ చూశారు. సింబల్స్, ఫ్యాను, సైకిల్, ఈ ఎలక్షన్సే జరిగినాయి. ఇవన్నీ మీ ఒపీనియనా లేకపోతే ఓవరాల్గా మీకు వచ్చిన నేనేం చెప్తున్నాను, నా ఒపీనియన్ తో మీకే అవసరం ఉంటుంది. ప్రజల ఒపీనియన్, ప్రజల నుంచి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు ప్రతి 10 మందిలో 6 చెప్పిన మాట ఇది. ఓకే, ఎక్కువగా ప్రభావితం చూపించిన అంశాలు ఏమనంటే దీంట్లో ఏం చెప్తారు? అభివృద్ధి, రాజధాని, ఇవి రెండే. ఎకనామిక్ క్రియేషన్. మరి ములపాడు లాంటి ఆ ప్రాంతాల్లో పోర్టుల నిర్మాణం జరుగుతోంది, ఆల్రెడీ అయిందని చెప్పుకున్నారు వాళ్ళు. అంటే కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు ఏం చేశామనే విషయం మీద చెప్పుకోవడంలో కూడా విఫలమైందని చెప్పి వాదనలు వచ్చినాయి. నిజమేనా? 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని చెప్పని అనుకున్నారు, ఎక్కడా లేనిది స్టార్ట్ చేస్తున్నారు. శిలాఫలకాలు వేశారు అరకు అటువంటి ఏజెన్సీ ఏరియాల్లో అవును వేశారు, కానీ అది ఏమవుతుందంటే లాంగ్ రిలేషన్లో ప్రజలు దాన్ని ఇంకా పూర్తిగా తీసుకోవాలి. రైట్, అది లాంగ్ రిలేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అవును, మరి ఉద్దానం లాంటి సమస్యని అక్కడ ఉద్దానంలో కిడ్నీ బాధితుల్ని ఆదుకోవటంలో కానీ అక్కడ ఒక ప్లాంట్ ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా ఆ సెక్టార్ అవేమీ ఎక్కడ ప్రభావితం చూపించలేదా? ఆ సెక్టార్ వరకు ఓకే అండి. ఓకే, ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది, కియా లాంటి ఒక గొప్ప కంపెనీ తీసుకొచ్చాక దానివల్ల ఎన్ని నియోజకవర్గాలు డెవలప్ అవుతున్నాయి. మొన్న ఎవరో పెద్ద మనిషిని ఇంటర్వ్యూలో విన్నా, ఒక కంపెనీ తీసుకొస్తే 1000 మందికి ఉద్యోగాలు ఇస్తారంట. వాళ్ళకి అంతవరకు ఆ నాలెడ్జ్ అంతవరకే ఉంటుంది అంతే. కానీ ఒక కంపెనీ తీసుకొస్తే దాని అనుబంధ సంస్థలు ఎన్ని పుట్టుకొస్తాయి? అలా కియా తీసుకొచ్చినాక దాని అనుబంధ సంస్థలు ఎన్ని వచ్చినాయి? కియా సంస్థ వల్ల హిందూపూరు, అనంతపురు, మడకశిర, సింగనమల, ధర్మవరం, రాప్తాడు, దాని చుట్టుపక్కల 10 నియోజకవర్గాల్లో నుంచి మేము సర్వే చేస్తున్నప్పుడు చూసాంగా బస్సులలో వచ్చి ఎంప్లాయీస్ని తీసుకుని వెళ్ళి మళ్ళీ అక్కడ జాబ్ అయిపోయినాక మళ్ళీ తీసుకొచ్చి దించేవారు. అంటే ఎంతమందికి ఈ ప్రభావం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ ఏర్పడ్డ తర్వాత ఇలాంటి కంపెనీలు పుట్టుకొచ్చాయా? లేదు. అక్కడ మెయిన్ ఫెయిల్యూర్. రైట్, చూస్తారు కదా, బయటికి కనిపిస్తుంది కదా. సో ఎంప్లాయ్మెంట్స్ని పెంచాలి. ఇంకోటి ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఏర్పడిన తర్వాత 5 సంవత్సరాలలోపు ప్రభుత్వ ఉద్యోగాలని విలువ. అవును, ప్రభుత్వ ఉద్యోగాలు ఈ జాబ్ క్యాలెండర్ అని అన్నారు, అది లేదని చెప్పి అప్పుడు ఆ డిగ్రీ పీజీలు కంప్లీట్ చేసిన వాళ్ళందరూ ఇటు హైదరాబాద్ వచ్చారు. మీరు ఇంకొక విషయం రీసెంట్గా హైదరాబాద్లో చూశారు. ఆంధ్రప్రదేశ్లో బీటెక్ చదివిన ఒక స్టూడెంట్ కృష్ణానగర్లో టిఫిన్ సెంటర్ నడుపుకుంటున్నాడు.
చాలా బాధాకరం. ఇలాంటి వాళ్ళకి ఏమనిపిస్తాయి, మీరు వింటే మీకే అనిపిస్తుంది, చాలా వాళ్ళు లైవ్గా వాళ్ళు చూస్తున్నారు. అలాంటి వాళ్ళ పరిస్థితి మీకేమనిపిస్తుంది? ఇవన్నీ కలుపుకొని కొంచెం సైలెంట్ ఓటింగ్ జరిగిందని ఒక అంచనా అయితే ఉండింది. సో ఈ సైలెంట్ ఓటింగ్ అనేది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమికి పడిందని చెప్తున్నాం. ఓకే. అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు అనేది ఒక పక్కన కూటమికి పడింది. అదే రకంగా మీరు అన్నట్టుగా సైలెంట్ ఓటింగ్ కూడా కొద్ది శాతం కూటమికి పడింది. సో ఓవరాల్గా కూటమికి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఈసారి వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు? 49 to 51 వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కూడా 49 to 51 మధ్యలోనే కదా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రెండు పార్టీలు కలిపి ఇప్పుడు చెప్తుంది. అండ్ వైఎస్ఆర్సీపీకి కూడా మంచి ఓట్ షేర్ ఉంటుంది, 43-44 వరకు ఉంటుంది. గుడి కట్టుకున్నారా అని అంటున్నారు, 43 వరకే ఆగింది. అది జనంలో ఒక సెక్టార్ ఆఫ్ ఓటర్సే గుడి కడుతున్నారు, మిగిలిన సెక్టార్స్ ఓటర్స్ తర్వాత వేరే ఉంది కదా. అవును. సో వాళ్ళకు కూడా ఓట్ షేర్ 43-44 వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. రేపు ఎగ్జిట్ పోల్లో ఇస్తాం మనం క్లియర్గా. సో ఓవరాల్గా మీరు చెప్పిన దాన్ని బట్టి 90 వరకు కనిపిస్తుంది, అటు ఇటుగా. 90 కాదులేండి, 95 వరకు. 2-3% షర్మిలా గారికి క్లియర్గా ఉంది. ఓకే. ఇంకా నోటా అవన్నీ ఒక 3-4% ఉంటుంది. ఓకే. క్లియర్గా. సో ఒక్కసారి చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళు అటు ఇచ్చాపురం మొదలెడితే ఇటు కుప్పం వరకు, సో మీ అంచనా ఏ రకంగా ఉంది? ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీ ఎన్ని గెలుస్తుంది రాబోయే ఎన్నికల్లో, రాబోయే ఫలితాల్లో? ఇటు కూటమి ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం? ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, మనకు విజయనగరం, విశాఖపట్నం 15, విజయనగరం 9, శ్రీకాకుళం 10, మొత్తం 34 నియోజకవర్గాల్లో శ్రీకాకుళంలో టీడీపీ లీడ్ ఉంది, విజయనగరంలో వైఎస్ఆర్సీపీ లీడ్ ఉంది, విశాఖపట్నం టీడీపీ లీడ్ ఉంది. ఈ 3 జిల్లాలు కలిపి 34లో ఒక 20 స్థానాల వరకు, 19 నుంచి 20 ఎక్కువ. విశాఖ కూటమి ఆధిక్యం కనబరుస్తుందా? విశాఖ శ్రీకాకుళం ఆధిక్యం, విజయనగరం వైఎస్ఆర్సీపీ ఆధిక్యం. ఓకే. అంటే అశోక్ గజపతిరాజు ఫ్యామిలీ అక్కడ మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే గట్టి ఛాన్సెస్ అయితే ఏమన్నా ఉన్నాయా? ఉండొచ్చు, ఎగ్జిట్ పోల్లో ఇస్తాం కదా. ఓకే. సో ఇక్కడ ఈ 3 జిల్లాలో వచ్చేసరికి 34లో 19 నుంచి 20 స్థానాలు గెలుస్తున్నారు. ఓకే. ఇక ఉత్తరాంధ్ర ఈస్ట్ వెస్ట్ ఏది 19-20 స్థానాలు గెలిచేది? కూటమి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 నియోజకవర్గాలు స్ట్రాంగ్ ఉంది. ఇంకొక 3 స్థానాల్లో